హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కిరణ్ అబ్బవరం అప్కమింగ్ ఫిలిం కే ర్యాంప్ మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ వచ్చేసి మీరు చూసారా గైస్? చూసుంటే మీ ఫ్యూజులు వచ్చేసి ఎగిరిపోయి ఉంటాయి. అంటే మూవీలో వచ్చేసి ఇండైరెక్ట్గా బూతులు వచ్చేసి చాలానే వాడినట్టున్నారు. ఇంకా మూవీలో కిస్సింగ్ సీన్స్ కూడా బాగానే ప్లాన్ చేసినట్టున్నారు. సో టీజర్ వచ్చేసి ప్రామిసింగ్గా ఎంటర్టైనింగ్ అయితే ఉంది. ఒక మంచి అవుట్పుట్ వచ్చేసి తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంట. ఇంకా ట్రైలర్లో ఫుల్ మూవీలో ఎలాంటి అవుట్పుట్ మనకి చూపిస్తారో చూద్దాం. మరి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 18కి రిలీజ్ చేస్తున్నారు. మరి గైస్, మీరు టీజర్ అనేది చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నెంబర్ 2, ది హోమ్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి హారర్, సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్, థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నవ్వు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి బుక్ మై షోలో కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ 10కి 5.5 అయితే ఉంది. సో దీనికన్నా మంచి రేటింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి, అవి డబ్ చేసి తీసుకొని రావచ్చు కదా. సో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 23 బుక్ మై షో స్ట్రీమ్స్లో వచ్చేసి పర్చేస్ 2 వారాలు చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, డేర్ డెవిల్ బార్న్ అగైన్. మార్వెల్ స్టూడియోస్ డిస్నీ వారి నుంచి సీజన్ 2కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. 2026లో సీజన్ 2 వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అయితే ఇక్కడ సీజన్ 2తో వచ్చేసి ఈ సిరీస్ అనేది ఎండ్ అయితే కావట్లేదు. సీజన్ 3 కూడా ప్లాన్ అయితే చేశారు. సో 2026లో మనం సీజన్ 2 చూసినట్టయితే 2026 ఇయర్లోనే సీజన్ 3కి సంబంధించి షూటింగ్ కూడా బిగిన్ అయితే చేస్తున్నారంట. ఇంకా అది 2027 ఇయర్లో మన ముందుకు తీసుకొని వస్తారేమో. సో గాయస్, ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ మీరు చూడకపోయి ఉంటే 10కి 8.1 IMDb రేటింగ్తో ఉన్న మార్వెల్ స్టూడియోస్ యాక్షన్, అడ్వెంచర్, క్రైమ్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ సిరీస్ టోటల్ 9 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చేసి జియో హాట్‌స్టార్లో అందుబాటులో అయితే ఉంది. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉందన్నమాట. ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ని చూడని వారు వెళ్ళి బిగిన్ అయితే చేయొచ్చు. నెంబర్ 4లో ఉన్న అప్డేట్, కాంతారా చాప్టర్ 1 మూవీ నుంచి నో గ్లిమ్స్, నో టీజర్, డైరెక్ట్గా ట్రైలర్ కట్ అయితే మనం చూడబోతున్నాం. సో ట్రైలర్ వచ్చేసి సెప్టెంబర్ 22 మండే రోజు ఫ్రెండ్స్, మండే ఆఫ్టర్నూన్ 12:45 PM వచ్చేసి ట్రైలర్ లాంచ్ అయితే అవబోతుంది. ఆల్ లాంగ్వేజ్లో ఒకేసారి లాంచ్ అయితే చేస్తున్నారు. సో ట్రైలర్ వచ్చేసి ఫిలిం మీద ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో చూద్దాము. మరి ఫిలిం థియేటర్స్లో వచ్చేసి మనం అక్టోబర్ 2కి వచ్చేసి చూడబోతున్నాం. మనకి కాంతారా ఎంత బెస్ట్ ఫిలిం అనేది తెలుసు. మరి కాంతారా చాప్టర్ 1 అనేది దాన్ని బీట్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. నెంబర్ 5, దాందనాదన్. ఇది బెస్ట్ యానిమే సిరీస్. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది, చూడని వారి గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఒక బెస్ట్ యానిమే సిరీస్ చూద్దాం అనుకుంటే దీన్ని అయితే సెర్చ్ చేయండి, బాగుంటుంది. ఇప్పటివరకు 2 సీన్స్ వరకు అయితే వచ్చినాయి. క్రంచీ రోల్లో బెస్ట్ తెలుగు డబ్బింగ్లో కూడా మనకి అందుబాటులో అయితే ఉంది. నో ఇప్పుడు సీజన్ 3 వచ్చేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. దాందనాదన్ సీజన్ 3 వచ్చేసి ఫ్యూచర్లో మన ముందుకు తీసుకుని వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ వచ్చేసి స్టార్ట్ అయితే అయింది. సో ఫ్యూచర్లో అంటే 2026 ఇయర్లో దాందనాదన్ సీజన్ 3 అయితే రావచ్చేమో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 6, సుమతి పల్లవు. ఈ ఫిలింలో వచ్చేసి అర్జున్ అశోకన్, సైజు కురుప్, ఇంకా మాల్విక మనోజ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి ఆగస్టు 1కి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ, హారర్ డ్రామాకి అయితే వచ్చింది. నా ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 26 G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉండబోతుంది. సో థియేటర్స్లో ఓన్లీ మలయాళం వర్షన్నే రిలీజ్ చేశారు. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఆడియోస్ ఇవి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి రిలీజ్ అయితే ఉండబోతున్నాయి. నెంబర్ 7, 28 ఇయర్స్ లేటర్. ఈ ఫిలిం వచ్చేసి పోస్ట్ ఎపోకలిప్టిక్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ 28 ఫ్రాంచైస్లో ఇది 3rd పార్ట్ అనమాట. నెక్స్ట్ పార్ట్ 4th పార్ట్ వచ్చేసి 2026లో రాబోతుంది. అది జనవరిలో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ 3rd పార్ట్కి సంబంధించి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మూవీ వచ్చేసి డిజిటల్ రిలీజ్ అనేది చేశారు. సో నెట్ఫ్లిక్స్ వారిని ఇది ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఇంగ్లీష్ వర్షన్ లేకుంటే హిందీ వర్షన్ రిలీజ్ చేస్తారనుకుంటే మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ తెలుగు అండ్ తమిళ్ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో తెలుగు, తమిళ్ ఆడియోస్ కూడా ఈ ఫిలిం నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నౌ అప్లోడ్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయవచ్చు. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 1,30,000 ఓట్స్తో 10కి 6.7 అయితే ఉంది. సో మంచి రేటింగ్. ఇప్పటివరకు కూడా ఈ 3rd పార్ట్ అనేది నేను చూడలేదు గైస్, నేను కూడా చూడాలి. నెంబర్ 8, దే కాల్ హిమ్ ఓజీ. సెప్టెంబర్ 21 టుడే మార్నింగ్ 10:08 AM వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. సో టైం అనేది ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఇంకా మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా టుడేనే జరగబోతుంది. ఈవినింగ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్లాన్ చేశారు. మరి మీలో ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నారా?
పాసెస్ ఎవరికైనా వచ్చాయనేది కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి సెప్టెంబర్ 24th షోస్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్, ఇదే కన్ఫర్మ్ అయితే చేశారు. సో సెప్టెంబర్ 25th 1am షోస్ అయితే ఉన్నాయి కదా, ఆ 1am షోస్ వచ్చేసి పడట్లేదు. సో నైట్ వచ్చేసి సెప్టెంబర్ 24th 9 PM షోస్ అదే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఆన్లైన్లో ఆల్రెడీ మూవీకి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ అయితే అయిపోయి మరెందుకు ఆలస్యం వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి. నెంబర్ 9 మోహన్ లాల్ నుంచి రీసెంట్ గా కొత్తగా రిలీజ్ అయిన ఫిలిం హృదయపూర్వం. ఈ ఫిలింలో ఇంకా మాల్వికా మోహనన్ అండ్ సంగీత్ ప్రతాప్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. ఆగస్ట్ లాస్ట్ వీక్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ అయితే అయింది. మలయాళం వర్షన్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఈ ఫిలిం డైరెక్టర్ వచ్చేసి ఫాత్ ఫసిల్ అండ్ దుల్కర్ సల్మాన్ తో ఒక ఫిలిం అయితే తీసుకున్నారు. సో ఆ 2 ఫిలిమ్స్ వచ్చేసి పేర్లు అయితే పలక నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆ మూవీస్ మనం చూసుంటాం కూడా. తెలుగు డబ్బింగ్ లో ఫాత్ ఫసిల్ది ఉందో లేదో తెలియదు కానీ దుల్కర్ సల్మాన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫిల్మ్తో మన ముందుకైతే వచ్చారు. ఇది ఎలా ఆడిందో థియేటర్స్లో నాకు అసలు ఐడియా లేదు గైస్. ఇప్పుడు వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 26th జియో హాట్స్టార్లో మూవీ అయితే అప్లోడ్ అయితే ఉంటుంది. సో డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి జియో హాట్స్టార్ నుంచి అది మ్యాండేటరీ అనమాట. సో తెలుగు వర్షన్ కూడా ఈ ఫిలిం నుంచి రిలీజ్ ఉండబోతుంది. నెంబర్ 10 మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వైలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో. సో మార్కో 2 అనేది ఫ్యూచర్లో డైరెక్టర్ నుంచి వస్తున్నట్టు తెలుసు కదా. మార్కో 2 టైటిల్ వచ్చేసి చేంజ్ అయితే చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి లార్డ్ మార్కోగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో టైటిల్ చేంజ్ చేశారు ఓకే, బట్ ఇక్కడ హీరోని కూడా చేంజ్ చేశారు గైస్. ఉన్ని ముకుందన్ వచ్చేసి మార్కో 2 లార్డ్ మార్కో ఫిలింలో వచ్చేసి వర్క్ అయితే చేయట్లేదు. సో తన ప్లేస్లో రీప్లేస్మెంట్ అనేది జరిగింది. టోటల్గా హీరో వచ్చేసి చేంజ్ అయితే అయిపోయాడు. లార్డ్ మార్కోలో వచ్చేసి సంథింగ్ బిగ్ యాక్టర్ వచ్చేసి యాక్ట్ అయితే చేస్తున్నారు. అది ఏ ఇండస్ట్రీ నుంచి ఉంటారు, మలయాళం ఇండస్ట్రీ నుంచేనా లేకుంటే కన్నడ నుంచి, తెలుగు నుంచి, ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది చూడాలి. సో ఫ్యూచర్లో వస్తుంది. దానికి సంబంధించి ఈ ఫిలింలో ఏ యాక్టర్ వర్క్ చేస్తున్నారు అనేది. నెక్స్ట్ నెంబర్ 11 మరొక ఫిలింలో మరొక రీప్లేస్మెంట్ అయితే జరిగింది. అదే కల్కి 2898 AD. సో పార్ట్ 2లో వచ్చేసి దీపికా పదుకొని యాక్ట్ అయితే చేయట్లేదు. సో దీపికా పదుకొని ప్లేస్లో వచ్చేసి మరొక న్యూ యాక్టర్ని వచ్చేసి మనం అయితే చూడబోతున్నాం. లైక్ ఇలా మనం పార్ట్ 1లో ఒక హీరోయిన్ని చూసి పార్ట్ 2లో ఒక హీరోయిన్ని చూస్తే సో చూసేటప్పుడు ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవడం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయలేము. ఇంకా మనం దీపికా పదుకోనికి వచ్చేసి చాలా కమిట్మెంట్స్ అయితే ఉన్నాయంట. దానివల్ల ఈ ప్రాజెక్ట్లో తను వర్క్ అయితే చేయలేకపోతుందంట. సో అందుకే వచ్చేసి సుమతి క్యారెక్టర్ రోల్ వచ్చేసి ఇక్కడ మార్చేయడం అయితే జరిగింది. సో కల్కి 2లో వచ్చేసి దీపికా పదుకొని కనబడదు. తన క్యారెక్టర్ రోల్ వచ్చేసి ఇంకో న్యూ హీరోయిన్ అయితే ఉంటుంది. తను ఎవరు అనేది ఇంకా ప్రొడక్షన్ వారు రివీల్ అయితే చేయలేదు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ వారే అఫీషియల్గా రివీల్ అయితే చేశారు. వాళ్ళే అఫీషియల్గా హీరోయిన్ ఎవరు అనేది నెక్స్ట్ పార్ట్లో యాక్ట్ చేస్తుంది రివీల్ అయితే చేస్తారు. వెయిట్ చేయండి. అంటే క్యారెక్టర్కి సెట్ అవ్వాలి కదా. మనం ఇప్పటికి వచ్చేసి మైండ్లో ఫిక్స్ అయితే చేసుకున్నాం దీపికా పదుకొని సుమతి క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా చేసిందని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు వస్తున్న న్యూ క్యారెక్టర్కి ఆ సుమతి క్యారెక్టర్కి మనం కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి కదా. దానికి సూటబుల్గా ప్రొడక్షన్ వారు తీసుకుని రావాలి. చూద్దాం ఎవరిని తీసుకుంటారు. నెంబర్ 12 యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం మద్రాసి. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ అండ్ విద్యుత్ జమ్వాల్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్ ఈ ఫిలింకి సంబంధించి ఓవర్సీస్ హిందుస్థాన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా. సో దానికి థియేట్రికల్ రన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. మూవీ HD వర్షన్ అందులో అప్లోడ్ అయితే చేసేసారు. సో తమిళ వర్షన్ ఒకటే వచ్చింది గైస్. అది మనకి ఇండియాలో కూడా చూడడానికి వచ్చేసింది. సో మీరు తమిళ ఆడియన్స్ ఎవరైనా ఉంటే తమిళ్లో చూద్దాం అనుకుంటే ఈ ఫిలిం నవ్వు అయితే చూసేవచ్చు. లేదు నేను తెలుగులో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటే మీకు నేను రీసెంట్గానే చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రీమియర్ డేట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే ఉంటుంది మల్టిపుల్ ఆడియోస్లో వచ్చేసి. సో మీరు ఇంకా ఆ వీడియో కానీ చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. అందులో మీకు డేట్ అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.